సెక్షన్స్ అండి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక 3 BHK ఫ్లాట్ అండి. ఇది యాక్చువల్ లొకేషన్ వచ్చేసి ఏలూరు రోడ్ అండి. విజయవాడ సిటీ లిమిట్స్, సిటీలో ఉన్నటువంటి ఏలూరు రోడ్, బెంజ్ సర్కిల్ నుంచి ఏలూరు రోడ్డు వచ్చే వైపు మనకు సెంటినీ హాస్పిటల్ ఉంటుందండి. సెంటినీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది. సో ఇది 3 BHK ఎంట్రన్స్ ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి కారిడార్ అండి ఇప్పుడు చూపించేది. ఓన్లీ ఫర్ 1 ఫ్లాట్, ఒక ఫ్లాట్ మాత్రమే ఉందండి. అది కూడా సెకండ్ ఫ్లోర్ 3 BHK ఫ్లాట్, ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది. ఇది మనకి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. చాలా నీట్ గా డిజైన్ చేశారండి. సో ఇదంతా కూడా చాలా మంచి బిగ్ హాల్ అనేది రావడం జరిగింది. చాలా బిగ్ హాల్ వచ్చిందండి. ఇది మొత్తం కూడా హాల్ కింద డిజైన్ చేశారు. ప్లెయిన్ డిజైన్ లో సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్, టీవీ పాయింట్ అండి. చాలా బిగ్ హాల్ అనేది రావడం జరిగిందండి. ఎంట్రన్స్ అది మొత్తం కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ అండి. సెపరేట్ గా పూజా రూమ్ వచ్చింది. ఇది మొత్తం కూడా పూజా రూమ్ కింద డిజైన్ చేశారు. ఇదంతా కూడా మీకు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ అండి. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం కూడా డిజైన్ చేశారండి. ఇక్కడ మీకు డైనింగ్ పర్పస్ అంతా కూడా ఇది యూజ్ అవుతుంది. డైనింగ్ హాల్ లో సీలింగ్, కబోర్డ్స్ కూడా చక్కగా నీట్ గా డిజైన్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చక్కగా మీకు 7x7 మంచం పడుతుందండి. మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ అండి. మెయిన్ బెడ్రూమ్ లో టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మీకు 6x6 మంచం పట్టిద్దండి. ఇంకా స్పేస్ కూడా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా మంచి లొకేషన్ అండి. విజయవాడ సెంటినీ హాస్పిటల్ అండి, ఏలూరు రోడ్డు. ఈ ఏరియా వచ్చేసి సెంట్రల్ ఎక్స్చేంజ్ కాలనీ కింద వస్తుందండి. ఇదంతా కూడా చాలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో మీకు థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ కింద డిజైన్ చేస్తారండి.